విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. ఈ నెల 22న అరిలోవా పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ నెంబర్ 227/2024 కింద 10 నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. కేసులపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. ఈ నెల 22న అరిలోవా పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆమె. ఇక్కడ విశాఖ మాజీ ఎంపీపై అయితే మాత్రం కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత హైగ్రీవ ప్రాపర్టీస్ పేరు మీద ప్రాపర్టీస్ సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ కి సంబంధించి గతంలో ఎంపీగా ఉన్న టైంలో అయితే మాత్రం ఆ స్థలాన్ని తీసుకోవడం కూడా జరిగింది. దీనిపై అయితే గతంలో చాలా వరకు గొడవలు పడినప్పటికీ కూడా అది ఏదైతే కామప్ చేసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే గతంకి భిన్నంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఏదైతే పదవి పోయిందో, అంటే ఎంపీగా ఆయన పదవి పూర్తి అవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కుటుంబ ప్రభుత్వం రావడంతో ఈ హైగ్రీవాలో గతంలో ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎంపీ ఎంవివి సత్యనారాయణపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక విచారణ చేపట్టి, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే గతంలో ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆర్ఎన్ఓ పోలీసులు అయితే ఇమీడియట్ గా మన 20 పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఆడిటర్ జీవి ఎంవివి సత్యనారాయణ అండ్ గద్దె బాలాజీ పేరుపై అయితే మాత్రం ఇకైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే జగదీశ్వరుడు జగదీశ్వరుడు అని చెప్పేసి హైగ్రీవ ప్రాపర్టీస్ సంబంధించి ఆ హైగ్రీవ నుంచి గతంలో ఆయనకైతే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానిపై అయితే మాత్రం ఆయన నడుస్తున్న సమయంలో అయితే ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆ స్థలాన్ని ఆయన చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగించారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దానిలో లేఅవుట్ డెవలప్ చేసేందుకు విస్తృత స్థాయిలో ఇమీడియట్ గా పనులు కూడా చేపట్టిన నేపథ్యంలో ఆ గతంలో జగదీశ్వరుడు అయితే మాత్రం దీనిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఉండడంతో అయితే ఎంపీపై ఎవరు కూడా కేసు చేసే పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా కేసులు అయితే నీతిగా వచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారిన వెంటనే ఈ విధంగా అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఆర్లో పోలీసులు ఇమీడియట్ గా కేసు నమోదు చేసి 120B అండ్ 420 చీటింగ్ కేసు కింద 465, 467, 468, 471, 383 సుమారుగా 8 సెక్షన్లు కలుపుకొని అయితే మాత్రం ఎంవివి సత్యనారాయణ అండ్ ఆడిటర్ జీవీలపై అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుపై అయితే మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇమీడియట్ గా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే విశాఖలో అయితే మాత్రం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అయితే కనిపించే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇమీడియట్ గా హైకోర్టుని ఆశ్రయించడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈయన క్వాష్ పిటిషన్ కి వెళ్ళిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.